డీజే టిల్లు మొత్తం ఇక్కడనే జరిగిందంట షూటింగ్. సో వీడు దగ్గరుండి షూట్ చేసిన వాళ్ళలాగా చెప్తుండు. అనిపించింది ఏంటంటే ఇది చూడండి మనకి సో డబల్ డెక్కర్ బస్సు లాగా డబల్ డెక్కర్ పార్కింగ్ అనమాట. ఎందుకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఏమన్నా ఫేవరెట్, ఎందుకంటే అంత ఫుడ్ కోర్ట్ ఉంటుంది కాబట్టి. ఓకే, ఫుడ్ నీ ఫేవరెట్. చలానికి దానికి సంబంధం ఉంటుంది. చలానికి దానికి సంబంధం ఉంటుందా? ఓకే. న్యూలీ ఓపెన్ కేఫ్ నీలోఫర్ అయితే ఉంది. సో దానికైతే వెళ్ళిపోదాం ఇప్పుడు. సో మన వాళ్ళు అయితే అక్కడ వెయిట్ చేస్తారు, పోయి ఎక్కడైతే కూర్చుందాం. చూడండి ఎట్లుందో కేఫ్ నీలోఫర్. జనాలు అయితే ఫుల్ అయిపోయారు. ఓర్ నాయన ఇంత ఫుల్ ఉంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇచ్చారు ఆ బ్యాట్ లోపల ఒక గ్లాస్ వేసారు, ఆ గ్లాస్లో వాటర్ వేసి పైన పానీపూరి ఇచ్చారు. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్. ఫస్ట్ పార్ట్లో అయితే మనము హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసినాం. సో ఇప్పుడు సెకండ్ పార్ట్లో అయితే మనం ఇనార్బిట్ మాల్కి అయితే వచ్చేసినాం. సో ఇప్పుడైతే మనము దుర్గం చెరువు బ్రిడ్జ్ అయితే ఎక్కేసినాం. సో పక్కనే మనకు బ్రాడ్వే బ్రీవరీ అండ్ అల్లు స్టూడియోస్ కూడా ఇప్పుడే వెళ్ళిపోయింది. ఇప్పుడైతే మనం దుర్గం చెరువు బ్రిడ్జ్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో మంచిగా కరెక్ట్ సన్సెట్ టైంకి వచ్చినాం. వ్యూ అయితే అదిరిపోతుంది. ఇది చూడండి, మనకైతే ఇక్కడ నుంచి దుర్గం చెరువు బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి. రైట్ సైడ్ మన ఇనార్బిట్ మాల్ అయితే ఉంది. సో అక్కడికైతే వెళ్ళాలి మనం, ఇనార్బిట్ మాల్కి రైట్ నౌ. మనం ఐమాక్స్ నుంచి అయితే ఇనార్బిట్ మాల్కి వెళ్ళి కొంచెం షాపింగ్ చేసేసి దుర్గం చెరువు బ్రిడ్జ్, ఐకానిక్ దుర్గం చెరువు బ్రిడ్జ్. ఇంకో లెఫ్ట్ సైడ్లో అయితే మనకు దుర్గం చెరువు ఉంది చూడండి. అండ్ బోటింగ్ అవన్నీ అయితే జరుగుతున్నాయి. అండ్ రైట్ సైడ్లో మనకి ఐటీసీ కోహినూరు అండ్ డిఫరెంట్ ఎంఎన్సీ కంపెనీస్ అయితే ఉన్నాయి. క్వాల్కమ్ అవన్నీ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అప్పట్లో అయితే మనకు ఇక్కడ జస్ట్ మనకి ఇనార్బిట్ మాలే ఉండేది. ఇప్పుడు చూడండి ఎన్ని వచ్చేసినాయో. వితిన్ 10-15 ఇయర్స్ అయితే చాలా డెవలప్మెంట్ అయితే జరిగింది. సో మన పక్కన కూస్తున్న వీడైతే ఈ ఏరియాలో తిరుగుతూ ఉండేటోడు. కాకపోతే ఇప్పుడు పరిస్థితులు అంతా కొంచెము అటు ఇటు అవ్వడం వల్ల, తారుమారం అవ్వడం వల్ల ఈ ఏరియా నుంచి హైదరాబాద్ వచ్చి పడిండు. ఇంకో మా ఊరు చెప్తుండు, ఈ లెఫ్ట్ సైడ్లో అంతా షూటింగ్స్ బాగా జరుగుతాయంట. డీజే టిల్లు మొత్తం ఇక్కడనే జరిగిందంట షూటింగ్. సో వీడు దగ్గరుండి షూట్ చేసిన వాళ్ళలాగా చెప్తుండు, చూసిండంట. ఓకే ఓకే, ఏమో నువ్వు యాక్ట్ చేసినావు అని సడన్గా డౌట్ వచ్చింది మాకు. వీఆర్ ఇంటూ అఫీషియల్లీ ఐటీ హబ్ ఆఫ్ హైదరాబాద్. మొత్తం ఐటీ హబ్ ఇది. ఇంకా ఇది చూడండి, వాట్ ఎవర్ సాఫ్ట్వేర్ కంపెనీ యూ నేమ్ ఇట్, మనకైతే ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇది చూడండి లెఫ్ట్ సైడ్లో చూడండి, అన్ని కంపెనీస్, ఇంటెల్ కానీ, ఓటీస్ కానీ, టీజేఎక్స్ అన్నీ ఉన్నాయి. ఇనార్బిట్ మాల్కి అయితే వచ్చేసినాం. ఇది చూడండి ఇనార్బిట్ మాల్. సో పోయి పార్కింగ్కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. మనమైతే కొంచెం షాపింగ్ చేసి ఫస్ట్ అయితే టీ తాగబుద్ది అవుతుంది. మంచిగా టీ ఏమైనా దొరుకుద్దారా ఈ ఇనార్బిట్ మాల్లో? ఉంటుంది అనుకుంటే, కాదు ఉంటుందా ఉండదా చెప్పు, క్లారిటీ కావాలి మాకు. అది ఆన్సర్ అనేది క్లారిటీగా ఉండాలి. స్టార్ బక్స్ ఉంటుందంట, మాకు స్టార్ బక్స్ వద్దు, మంచిగా దమ్ చాయ్ కావాలి. అది బయట ఉంటుందా? ఇనార్బిట్ మాల్లో ఉంటుందా? ఇప్పుడు ఇనార్బిట్ మాల్ అయితే ఫుల్గా ఉంది, మనకి ఎక్కడ ఖాళీ లేదు. సో కొంచెం దూరంలో అయితే ఒక దగ్గర పార్కింగ్ దొరికింది. సో నాకు మంచిగా అనిపించింది, వెరైటీగా అనిపించింది ఏంటంటే ఇది చూడండి మనకి. సో డబల్ డెక్కర్ బస్సు లాగా డబల్ డెక్కర్ పార్కింగ్ అనమాట. సో జనరల్గా ఫుల్ పార్కింగ్ అయినప్పుడు ఆ పైన ఉన్నది కింద పెట్టేసి ఫస్ట్ కార్నేమో ఆడ పెట్టేసి ఇంకో కార్ని కింద పెడతారు. కానీ మెయిన్ డౌట్ దానికి అది కార్ కీస్ ఉంటాయి, దానికి కీస్ ఉంటాయి. జస్ట్ దీన్ని ప్రెస్ చేస్తే డౌన్ అప్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే ఓకే ఓకే. కానీ నాకు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను పైన పెట్టుకున్న కారు, కానీ దీనికి వాలెట్ పార్కింగ్ అబ్బాయి ఉంటాడు. ఓ ఉంటాడా? వాని దగ్గర కీస్ ఉంటాయా? ఓ వాడు తీసేస్తాడు అయితే మనకి. ఓకే ఓకే, అయితే నా క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది. ఎందుకంటే అది నా మెయిన్ కన్సర్న్ మళ్ళీ. లేదా వాలెట్ పార్కింగ్ ఉంటేనే అది యాక్సెప్ట్ చేస్తారు. ఓకే ఓకే ఓకే, వ్యాలెట్ పార్కింగ్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తాను అన్నమాట. లేకపోతే మనల్ని సెల్ఫ్ పెట్టుకుంటారు. సో నువ్వు గచ్చిబౌలిలో బాగా తిరిగినట్టున్నావు. జస్ట్ ఆస్కింగ్, ఎందుకన్నా ఎక్స్పీరియన్స్ ఉందా? చరిత్ర వద్దు ప్లీజ్. అక్కడ అంటే ఫస్ట్ లో వచ్చినప్పుడు ఇక్కడే ఉండేటోని. అవునా? ఇనార్బిట్ మాల్ అంటే కొంచెం ఫేమస్. నువ్వు ఫేమసా లేకపోతే ఇనార్బిట్ మాల్ ఫేమస్? ఒక వర్క్ చేసినప్పుడు ఓకే తిరగడం అది. ఓకే 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 1 year ఉన్నాయి.
1 year ఈయనే ఉన్నావు. ఇటు నచ్చిందా మరి హైత్ నగర్ నచ్చిందా? 1 year ఏమో హైదరాబాద్ ఉన్నా, అది కూడా ప్రిపరేషన్ టైంలో. ఏం ప్రిపేర్ అయినావు? పోలీస్ కానిస్టేబుల్. అది క్లారిటీ చెప్పు, ఏం ప్రిపేర్ అయినా మేము కన్ఫ్యూజ్ అవుతాం. మళ్ళీ చాలా ప్రిపరేషన్స్ ఉంటాయి లైఫ్లో, నువ్వు దేనికి ప్రిపేర్ అయినావు అది చెప్తే మాకు కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. కానిస్టేబుల్ ప్రిపేర్ అయినా. వచ్చిందా మరి కానిస్టేబుల్? దొబ్బింది. ఎందుకు? చదవలేదు సార్. అంటే మనం కాన్సన్ట్రేషన్ చదువు మీద పెడితే వచ్చేదేమో, నీకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువైనాయి కదా దానివల్ల. చేసిన తప్పులు చాలా చేసిన వాళ్ళే, 1-2 అంటే కష్టం. మా గురువు నాదేం లేదు, మనది ఏముండదు. మా ఇన్స్పిరేషన్ నాదే, నేను దాచుకున్న సైన్యం. సో ఇంకా ఆపేసి ఇంకా టూ మచ్. సో ఇంకా మనమైతే ఇన్ఆర్బిట్ మా లోపలికైతే వెళ్ళిపోయినాం, ఈ లోపలికైతే వెళ్ళిపోదాం. ఇది చూడండి. సో అమ్మయ్య, ఈ నుంచి బయటకైతే వచ్చేస్తున్నాం పార్కింగ్ నుంచి. ఇన్ని నుంచి ఒక 10 minutes ఉంది ఇన్ఆర్బిట్ మాల్కి. సో అక్కడికైతే వెళ్ళిపోదాం ఇప్పుడు. సో ఇప్పుడైతే లోపలికి వచ్చేసినాం ఇంకా మనము. సో ఇప్పుడైతే పైకి వెళ్ళిపోదాం ఇన్ఆర్బిట్ మాల్ పైకి. ఎంట్రీలో భలే ఉంది మంచిగా క్లాస్ లుక్తోని. ఏందిరా ఏదో ఆఫీస్ ఉన్నట్టుందిగా, ఇది మెట్రో రైల్వే స్టేషన్లో ఉన్నట్టు భలే ఉన్నాయి రా. ఇంకా లిఫ్ట్ ఎక్కేద్దాం ఇప్పుడు. ఎన్నో ఫ్లోర్ రా? అయితే మనము లిఫ్ట్ ఎక్కి ఒక పార్కింగ్ నుంచి ఇంకో పార్కింగ్లోకి వచ్చినాం. ఇది అసలైన మాల్ పార్కింగ్ ఇది. సో అక్కడ కనిపిస్తుందిగా అదైతే ఎంట్రన్స్. సో ఇది అసలైన మాల్ పార్కింగ్. సో ఇక్కడ మనకు ఇందాక ఫుల్ అవ్వడం వల్ల, ఈరోజు వీకెండ్ కదా, అందుకని ఫుల్ అయితే అయిపోవడం వల్ల మనమైతే అంత దూరం పోయి పార్క్ చేయాల్సి వచ్చింది. ఇంకా మాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మాల్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇది చూడండి, సేమ్ మన యూఎస్లో ఉన్న మాల్లో ఉన్నట్టే ఉంది మొత్తము. సో మనకైతే డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి. చెప్పురా, ఎట్లుంటుంది ఇన్ఆర్బిట్ మాల్ మరి? సూపరా? ఇన్ఆర్బిట్ మాల్ ఇది యాక్చువల్లీ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాం. అసలైంది 1-2లో ఉంటుంది. ఎందుకు గ్రౌండ్ ఫ్లోర్లో? ఏముంటుంది? నా ఫేవరెట్, ఎందుకంటే అంత ఫుడ్ కోర్ట్ ఉంటుంది కాబట్టి. ఓకే, ఫుడ్ నీ ఫేవరెట్. ఇది చూడండి, మనకైతే కాఫీ ఉంది. కాఫీ అయితే తాగుదాం పోయి. ఏం తాగుదాం కాఫీ? అయినా దమ్ము టీకి తాగే బ్యాచ్కి కాఫీ తాపిడిస్తే అంతే కదా. మన తాగుడంతా కాఫీ కదా, వేరేది ఉంటుంది. ఓకే అవి వద్దు, ఇక్కడ అలాంటివి వద్దు. సో ఇదంతా మొత్తం మాలే మనకి. సో లెఫ్ట్ సైడ్లో అయితే H&M, హోమ్ డెకార్స్ అవన్నీ అయితే ఉన్నాయి. సో మంచిగా మనకి హెట్ హోమ్లో ఉన్నట్టు సేమ్ అలాంటి డెకార్స్ అయితే ఉన్నాయి. అండ్ చూడండి, ఆప్ట్రానిక్స్, జాక్ అండ్ జోన్స్, స్టార్ బక్స్ కూడా ఉంది మనకు రైట్ సైడ్లో. అండ్ మార్క్స్ అండ్ స్పెన్సర్, H&M, సో అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో వాసి వాళ్ళైతే కొంచెం షాపింగ్ చేస్తూ అన్నారు, వాళ్ళైతే షాపింగ్ చేసుకొనిద్దాం. సో చూడండి, మన వియా ఏమన్నా బేబీని చూసింది, పోయి వాళ్ళతో కొద్దిసేపు ఆడుకోవాల్సిందే ఇప్పుడు. ఓ వియా డ్రాగన్, యు సీ డ్రాగన్. వియాకి ఇలాంటి భలే దొరుకుతాయి ఎమ్మటే. సో ఇక్కడ మనకి లెగో ప్లే గ్రౌండ్ చూడండి, లెగో కార్ అయితే దొరికింది, ఎమ్మటే పోయి కూర్చుంది. ఏంది ట్రాఫిక్ సిగ్నల్స్. ఈ ట్రాఫిక్ సిగ్నల్సా? నీకెట్లా తెలుసురా? సిగ్నల్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే అంటే నువ్వు ఐఐటి చదివినావా? చెప్పురా. అంతా ట్రాఫిక్ సిగ్నల్స్ అంట. రోడ్ మీద కూడా ఉంటాయి కదా ట్రాఫిక్. రోడ్ మీద కూడా. సో జీప్ అది. నా క్వశ్చన్ ఏంటంటే, నువ్వు చదవకపోయినా నీకు తెలుసా ఈ సిగ్నల్స్ అని? జస్ట్ ఆస్కింగ్. తెలుసు. ఓకే. సో చదువుకి ట్రాఫిక్ సిగ్నల్స్కి ఏం సంబంధం లేదు, అదేగా నువ్వు అంటుంది? ఓకే థ్యాంక్ యూ. ఏంటది? కార్ డ్రైవింగ్ చేస్తుంటే తెలుస్తుంది, చలాన్లు పడుతూ ఉంటే. ఓకే, అప్పుడు అర్థమైంది అన్నమాట. దానికి చదువుకి సంబంధం ఏం లేదు. చలానికి దానికి సంబంధం ఉంటుంది. చలానికి దానికి సంబంధం ఉంటుందా? ఓకే రైట్. సో ఇప్పుడు చూడండి, వియా ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉంది. వాళ్ళ మమ్మీ రా అంటే నేను రానంటుంది. అయితే మనము ఎంట్రన్స్ ఆఫ్ ద మాల్ అయితే చూద్దాం. ఇది చూడండి, ఇది మనకు ఇన్ఆర్బిట్ మాల్ ఎంట్రన్స్. ఇది చూడండి. సో ఇదైతే అసలైన ఎంట్రన్స్, కానీ మనం ఇందాక బ్యాక్ నుండి వచ్చినాం. మొత్తం వాటర్ ఫౌంటైన్స్తో ఎట్లుందో ఎంట్రన్స్. ఇక్కడికే వస్తారా? అయితే ఇప్పుడే వచ్చాం మేము మాల్కి. అక్కడే మనకైతే పైన రాసింది ఇన్ఆర్బిట్ మాల్. వియా ఏముంది? ఏముంది అక్కడ? ఏముంది అక్కడ? ఏముందమ్మా?
ఫిష్ ఉందా? నీకు కనిపించిందా? ఫిష్ ఉందంట. ఇప్పుడైతే మనం ఇన్ఆర్బిట్ మాల్ నుంచి అయితే వచ్చేసినాం. నీలోఫర్ కేఫేకి అయితే వెళ్తున్నాం. రీసెంట్గా ఓపెన్ అయిన నీలోఫర్ కేఫేకి. చూడండి నైట్ వ్యూ ఎట్లుందో మనది. మొత్తము డౌన్ టౌన్లో, యూఎస్లో డౌన్ టౌన్ ఉన్నట్టుంది మొత్తం వ్యూస్ అవన్నీ. చూడండి ఇది చూడండి. ఇంకో టీ హబ్ అదే మనం పోయింది అక్కడనే డాలస్ సెంటర్కి వెళ్ళినాం మేము. ఇటు సైడ్లో చూడండి మహూమ్ భుజా ఉంది. అండ్ ఇది చూడండి ముందర మనకైతే టీ హబ్ ఉంది మనది. సో టీ హబ్ ఆపోజిట్ అయితే మన న్యూలీ ఓపెన్డ్ కేఫ్ నీలోఫర్ అయితే ఉంది. సో దానికైతే వెళ్ళిపోదాం ఇప్పుడు. ఇది చూడండి ఇదే లెఫ్ట్ సైడ్లో ఉందిగా, ఇదే మన కేఫ్ నీలోఫర్. పార్కింగ్ ఇక్కడనే ఉందిరా. ప్రజెంట్ అయితే ఇక్కడ ఆగున్నాం, మన అక్క వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. చూడండి లాస్ట్ వీక్ అయితే మనము ఆ డాలస్ సెంటర్కి అయితే వెళ్ళినాం. సో అక్కడ రెడ్ రైనో బ్రీవరీ ఉంది. బ్రీవరీ అయితే చాలా బాగుంది, ఫ్రెష్లీ బ్రీవ్డ్ బీరు బాగుంది. సో ఇప్పుడైతే ఇటు నుంచి వెళ్ళిపోదాం మనం. ఇటు ఉంది ఎంట్రన్స్, ఇటు నుంచి అయితే నీలోఫర్ కేఫ్కి అయితే వెళ్ళిపోదాం. కనిపిస్తుంది కదా ఇదే మన కేఫ్ నీలోఫర్ సిన్స్ 1978. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. సో ఇది మన ఎంట్రన్స్ అనమాట. చూడండి అంతా సాఫ్ట్వేర్ కంపెనీస్ మధ్యలో అయితే ఉంది మన నీలోఫర్. ఫుల్ రష్ అయితే ఉంది, బిజీగా ఉంది, మొత్తం జనాలే ఉన్నారు. సో మనకు పైన కూడా ఉందంట. సో పైకి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు. మనోడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నాడు ఈ నీలోఫర్ గురించి. సో జనరల్గా ఇక్కడ కింద ఒక రేటు పైన ఒక రేట్ అంట. ఎందుకురా చెప్పు, నాకు రీజనింగ్ చెప్పు, కరెక్ట్ చెప్పు. చెత్త రీజనింగ్ చెప్పినావు అనుకో, చెప్పు. చెత్తది కావాలా? నాకు రీజనింగ్, కరెక్ట్ రీజనింగ్ కావాలి. మనోళ్ళు లేరి చెప్పు. ఏం లేదు యాక్చువల్లీ ఇప్పుడు పైకి కిందకి తేడా ఏంటంటే సేమ్ క్వాంటిటీ సేమ్ క్వాలిటీ, అందులో తేడా లేదు. కాకపోతే కింద అనుకో రష్ ఎక్కువ ఉంటారో వచ్చారు అలా మామూలుగా తాగేసి వెళ్ళిపోతారు. అదే పైన తక్కువ రేటు ఉందనుకో వాడు వచ్చి సొల్లేస్తాడు గంట సేపు. వాడు తాగే 50 రూపాయల చాయ్కి గంట సొల్లేస్తాడు. దానివల్ల ఇంకో కస్టమర్ లాస్. అదే ఎక్కువ రేటు పెట్టిరు అనుకో, ఆ టైం కావాలన్నాడు ఆ టైం తగ్గట్టు వాని మందం వాని కాడ లాగేస్తాడు. ఓకే, సో నీ దృష్టిలో పైన ఎక్కువ రేటు పెట్టడం కరెక్ట్ అంటావు? కరెక్ట్ అయితే కాదు. కరెక్ట్ కాదా? కరెక్టా? ఎందుకు కాదంటే కొంతమంది నాలాంటి వాళ్ళు పైన కూడా యూజ్ ఇద్దామని ఆశపడతారు. ఓకే, నాలాంటి వాళ్ళ కోసం చెప్తున్నారు. ఓకే ఓకే, చూడాలని ఆశపడతారు. వాళ్ళలాంటి వాళ్ళు పైకి రాని వాళ్ళు. అందుకే కొంచెం అదే నీలాంటి వాడు అని మళ్ళీ నువ్వు పైకి వెళ్తున్నావు ఇప్పుడు. అది వేరు, అది వేరు. అది అంతా ఇలాంటి పాయింట్స్ నోట్ చేసుకోవాలి మనం. ఇదంతా ఇది చూడండి. ఓకే, ఇది చూడండి. ఇటైతే మనకు అన్ని నీలోఫర్ మొత్తం బిస్కెట్స్, బ్రెడ్స్, కేక్స్ అవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఈ ప్రొవైడ్ అయితే ఉన్నారు. మనకు 10 మెంబర్స్ ఉన్నాగా మనకు ఆల్మోస్ట్ 30 minutes అయిద్దంట వెయిటింగ్కి. సో పైన రేట్ ఎక్కువ అన్నావు కానీ స్టిల్ వెయిటింగ్ టైం పడుతుంది. వలసిన వాళ్ళు ఉన్నారని అర్థం ఇక్కడ. అంటే అయినా ఎంత లేట్ అయినా వెయిట్ చేస్తాం కానీ అంత మంచి చాయ్ తాగాలని, వ్యూ చూడాలని అంత ఆశ. ఓకే, వ్యూ చూడాలన్నా చాయ్ తాగాలన్నా? వ్యూ చాయ్ ఎక్కడైనా చాయ్. ఓ వ్యూ ఇంపార్టెంటా? ఎందుకు చాయ్ ఒకటి తాగితే సరిపోదా? జస్ట్ అడుగుతున్నా, క్వశ్చన్కి ఆన్సర్ చేయరా? సో అది చాయ్ తాగడం కోసం ఇప్పుడైతే మనం 30 నిమిషాలు వెయిట్ చేయాలి. ఇప్పుడు తప్పదు, వెయిట్ చేయాలి. సో లెట్స్ సీ. ఇంత క్రౌడ్ చూడండి, ఒక చాయ్ కోసం ఎంతమంది ఉన్నారో. సో చూద్దాం, 1/2 hour అన్నారు, మనకి ఎంత టైం పడుతుందో చూద్దాం. 30 minutes వెయిట్ టైం తర్వాత లాస్ట్కి మాకైతే దొరికింది. చూడండి ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట మనకి. సో మిగతా ఫ్లోర్స్ ఇంకా ఓపెన్ కాలేదంట. సో మన వాళ్ళు అయితే అక్కడ వెయిట్ చేస్తారు, పోయి అక్కడైతే కూర్చుందాం. చూడండి ఎట్లుందో కేఫ్ నీలోఫర్. జనాలు అయితే ఫుల్ అయిపోయారు. ఓర్ నాయన ఇంత ఫుల్ ఉంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అటు వ్యూ ఉంది కానీ అటు మనకు ప్లేస్ లేదు. మన వాళ్ళు ఇక్కడ కూర్చోరు. చూడండి మన బెటాలియన్ అంతా ఇక్కడ కూర్చోరు. అయితే ఇప్పుడు వ్యూ ఉన్న ప్లేస్కి వెళ్దాం. ఇది చూడండి. సో ఇటు ఎక్కువ సీటింగ్ లేదు కానీ వ్యూ ఇక్కడ ఉంది. ఓన్లీ 2-3 మెంబర్స్ కన్నా ఎక్కువ కూర్చోలేరు. సో ఇదే అనమాట మనకు వ్యూ ఉన్న ప్లేస్. ఇక్కడ నుంచి వ్యూ ఉంది కానీ మనకు సీటింగ్ అయితే ఎక్కువ లేదు. సో మనం ఇంకా అక్కడికి వెళ్ళిపోయి ఇంకా మనకు కావాల్సిన ఆర్డర్ అయితే ఇచ్చేసుకుందాం. ముందైతే కొన్ని స్టార్టర్స్ అండ్ మెయిన్ కోర్స్, దాని తర్వాత అన్నీ అయిపోయాక చాయ్, మన నీలోఫర్ ఫేమస్ చాయ్ అండ్ బన్ అయితే ఆర్డర్ ఇచ్చుకుందాం. మన వాళ్ళు మెయిన్ ఆడ కూర్చుర్రు. కొందరు అయితే ఈడ కూర్చున్నాం, స్ప్లిట్ అయినాం. మనకైతే సీట్లు దొరకలేదు.
చాలా రష్ ఉండడం వల్ల సో ఇట్లా అరేంజ్ అయితే జరిగింది. మనని అక్కడ కూర్చోబెట్టారు కానీ చూడండి మనకు జనాలు ఎక్కువయ్యేసరికి ఇక్కడికి వచ్చారు. ఇది చూడండి మొత్తం. సో ఇక్కడ కూర్చో సో ఎంత ఎంత ఇంతమంది జనాలను వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేకపోతారు. ఇంకో చైర్ కూడా ఇంకో ఎక్స్ట్రా 2 చైర్లు అయితే వేయించుకుంటున్నాం ఇంకా. సో అన్నిటికన్నా ట్విస్ట్ ఏంటంటే నేను ఎప్పుడు నీలోఫర్లో కాఫీ తాగినా కానీ ఫుడ్ తినలేదు. ఫస్ట్ టైం ఫుడ్ తినడానికి వచ్చిన. వీడు ఫస్ట్ టైం కాఫీ ఓకే వీడు కాఫీ కూడా తాగలేదంట. అన్నిటికన్నా ట్విస్ట్ ఏంటంటే ఇది వెజ్ రెస్టారెంట్ అంట. వీడికి తెలిసినాక వీళ్ళ మొహాలన్నీ మాడిపోయినాయి చూడండి. ఇంకోండి ఆ బావ మాత్రం నవ్వుతుండవు. మన ఆనియన్ సమోసా అయితే ఆర్డర్ ఇచ్చినాం. ఇంకోటి ఆనియన్ రింగ్స్. సో ఎట్లున్నాయి వెజ్ సమోసాలు ఎట్లున్నాయి? ఎంతైనా బండి మీద ఉన్న టేస్ట్ ఇక్కడ ఉండదు. వీళ్ళకి తెలియదు. వీళ్ళకు మన పానీపూరి ఆర్డర్ అయితే వచ్చింది చూడండి. ఇదే మన పానీపూరి అనమాట. సో బ్యాట్ లోపల మనకి ఒక క్రికెట్ బ్యాట్ ఇచ్చారు. ఆ బ్యాట్ లోపల ఒక గ్లాస్ వేసారు. ఆ గ్లాస్లో వాటర్ వేసి పైన పానీపూరి ఇచ్చారు. ఇది చూడండి. నాకు తెలిసి నీలోఫర్ ఫౌండర్ క్రికెట్ లవర్ అనుకుంటా. ఇప్పుడు మన ధరని ఎలా తినాలో చూపిస్తారండి మనకి. కమాన్ చూపిరా. ఆనియన్స్ పానీపూరిలో ఆనియన్స్ ఇంపార్టెంట్. కలుపు. అది కొంపదీసి లిక్కర్ అనుకున్నారు. జస్ట్ పానీపూరి జ్యూసు. అమ్మ ఇలా తినాలి. సో ఇప్పుడు ఒకవేళ మీరు నీలోఫర్కి వస్తే మాత్రం పానీపూరి ఇలా తినడం నేర్చుకోండి. ఇప్పుడు మనం తిందాం పానీపూరి. సరే ఓకే. మన గ్లాసు చూడండి, మన లిక్కర్ గ్లాసు. ఇందులో కొంచెం టెకిలా వేసారు వీళ్ళు. ఏం లేదు. సో నీలోఫర్ ఇస్ ప్యూర్ వెజ్ అండ్ నాన్ ఆల్కహాలిక్ రెస్టారెంట్. మీరు వచ్చి మళ్ళీ ఆల్కహాల్ అంటే నన్ను వేసుకుంటారు. ఇప్పుడైతే జనరల్గా పెద్ద రెస్టారెంట్స్లో మనకైతే పానీపూరి అంత టేస్ట్గా ఉండదు. కానీ ఇక్కడ సర్ప్రైజింగ్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలే. పానీపూరి అయితే బాగుంది. మనం ఇంకా మన రెస్టారెంట్ చివరి ఘట్టానికి అయితే చేరుకున్నాం. సో నీలోఫర్ వచ్చి మనము చాయ్ తాగకుండా పోవడం ఎట్లా అంటే తిరుపతికి వెళ్ళి తిరుపతి లడ్డు తినకుండా పోవడం లాంటిది. కంపారిజన్ కొంచెం చెత్తగా ఉన్నా ఇంకా అడ్జస్ట్ అవ్వండి. సో ఇది మన నీలోఫర్ చాయ్ అయితే ఇప్పుడు తాగేద్దాం. చూడండి మన చాయ్. సో చాయ్తో పాటు నాకైతే మస్కా బన్ కూడా తీసుకున్నాం. సో ఈ బన్నుని అయితే మనం అందులో కలుపుకొని తినాలి. సో ఇంకా టేస్ట్ స్పెషల్ ఐటమ్ అంటే ఇది. స్పెషల్ ఉందో లేదో మనం తిని తెలుసుకుందాం. మన చాయ్ అయితే రెడీ అయిపోతుంది. నువ్వు సాధ్య చాయ్ తాగకుండా ఓన్లీ బన్నే తినేస్తుంది. ఎట్లుందో చెప్పు సాధ్య. బాగుందా? పన్నీర్ తీయగుందా? ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం. నేను ఆల్రెడీ ఇంతకుముందు తాగినా కానీ ఈ లొకేషన్లో తాగడం ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. బాగానే ఉంది. సేమ్ లాస్ట్ టైం తాగిన దానిలానే ఉంది. ఎట్లుందిరా చాయ్? చాయ్ ఎవరైనా తాగిర్రా? ఓకే అంట అక్క రివ్యూ ఓకే. ఏంది చాయ్ స్వీట్ లేదా? ఓకే చాయ్ స్వీట్ లేదంట. మేబీ నువ్వు బన్ను తిన్నావు కదా దానివల్ల స్వీట్. మనం రెస్టారెంట్లో అయితే తినేసినాం. కాఫీ కూడా తాగేసాం, టీ కూడా తాగేసినాం అండ్ కొన్ని పేస్ట్రీస్ కూడా తీసేసుకున్నాం. సో ఇప్పుడైతే నేను జెన్యున్గా చెప్తా ఎట్లా అనిపించిందో నాకు నీలోఫర్. స్టార్టర్స్ అంతా ఓకే అనిపించినాయి, టేస్టీగానే ఉన్నాయి. అండ్ టీ విత్ మలై బన్ అయితే సూపర్గా అనిపించింది. ఓన్లీ థింగ్ ఏంటంటే కాస్ట్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంది. అండ్ మోర్ ఓవర్ మీరు ఫస్ట్ ఫ్లోర్లో కూర్చుంటే
చాయ్ 150 ఉంటే పైన 200, ఓ 50 రూపీస్ ఎక్కువ అయితే ఉంది. ఇలాగే దానికి పైకి అయితే ఆ తేడా ఉంది. సో సాధ్య, హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్ ప్లేస్? Good, but very, very expensive. ఇట్స్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. డూ యూ ఫీల్ దట్? Yeah. ఓకే, సాధ్య కూడా బాగానే అనిపించింది అంట. డూ యూ లైక్ ద టీ విత్ మలై బాన్? I like the bun. I don't like the tea. సారీ, ఇది మస్కా బన్ అంట. సో వాట్? Bun నచ్చింది, tea నచ్చలే. బన్ నచ్చిందంట కానీ టీ నచ్చలే అంట. సో డిడ్ యూ ట్రై టీ అట్ డిఫరెంట్ ప్లేస్ ఆర్ దిస్ ద ఫస్ట్ ప్లేస్ యు ఆర్ ట్రైయింగ్ హియర్ ఇన్ ఇండియా? In India, I tried it at home. ఓ, యూ ట్రైడ్ ఎట్ హోమ్ బట్ నాట్ అవుట్ సైడ్. No, not that. ఓకే ఓకే, ఇంటికి వెళ్ళిపోదాం ఇప్పుడైతే. ఆల్రెడీ మనకు అరౌండ్ 11 అయితే అయిపోయింది ఇప్పుడు టైం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.